నెక్స్ట్ వచ్చింది వాళ్ళ కుంబే వాటర్ ఫాల్. చాలా డేంజరస్ గా ఉంది. అసలు వాటర్ ఫ్లో ఎంత ఉందో, అసలు ఎన్ని వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి. అసలు ఆల్మోస్ట్ గంట నుంచి ఉన్నాం ఇక్కడే. మొత్తం ఫాగ్ పట్టేసి ఉంది, ఏం కనిపించట్లేదు. వర్షం కూడా ఆగట్లేదు. రోడ్డు మీద నీళ్ళు కూడా చాలా ఫోర్స్ తో వెళ్తున్నాయి. చాలా డేంజరస్ గా ఉంది కూడా రోడ్డు. ఎదురు మనకి టన్నెల్ ఒకటి కనిపిస్తుంది. హే గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. అందరికీ నమస్తే, నా పేరు హరినాథ్. సో మన నార్త్ ఇండియా ట్రిప్కి ముందు వాటర్ ఫాల్ వీడియోస్ చేశాను నేను. వాటికి కంటిన్యూషన్ వీడియోస్ ఇవి. అందులో హరిహర్ ఫోర్ట్ అండ్ మాల్చేజ్ ఘాట్, ఈ రెండు వీడియోస్ చూడండి, చాలా బాగుంటాయి. నేను హైలీ రికమెండ్ చేస్తాను. సో ఈరోజు మనం మహారాష్ట్రలో వన్ ఆఫ్ ది మేజర్ వాటర్ ఫాల్స్ అయినటువంటి కుంబే వాటర్ ఫాల్కి వెళ్ళబోతున్నాం. వా తలైవా అనే సాంగ్ ఉంటుంది కదా, తలపతి విజయ్ గారిది. ఆ సాంగ్లో ఈ వాటర్ ఫాల్ని చూపించారు. ఈ కుంబే వాటర్ ఫాల్ పూణే నుంచి 110 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దారి మొత్తం జలపాతాలే. మాల్చేజ్ ఘాట్ లాగా ఎన్ని ఉన్నాయో, అసలు దారిలో జారుతూనే ఉన్నాయి. వర్షం కుండపోతుగా కురుస్తుంది ఆగకుండా. చిన్న రోడ్డు, సింగిల్ రోడ్డు, అటు ఇటు చెట్లు, హిల్స్ అలా మధ్యలో వెళ్తుంది. వర్షం అయితే ఆగకుండా పడుతుంది. ఎదురు మనకి టన్నెల్ ఒకటి కనిపిస్తుంది. లైట్స్ కూడా ఏముండవు, పెద్దది టన్నెల్. మళ్ళీ వాటర్ ఇలా రోడ్డు క్రాస్ అవుతూ మొత్తం రోడ్డు ప్యాచులు ఊడిపోతుంది. రోడ్డు మీద నీళ్ళు కూడా చాలా ఫోర్స్ తో వెళ్తున్నాయి. చాలా డేంజరస్ గా ఉంది కూడా రోడ్డు. మనం ఈ టన్నెల్ దగ్గరికి వచ్చేసాం. నేను ఇందాక చెప్పాను కదా టన్నెల్ గురించి, అది ఇదే. రోడ్డు అసలు బాగాలేదు. హిల్ ఎక్కుతూ అలా ఏదో జంగల్ నుంచి వస్తున్నట్టు ప్యాచులు గాను, పైనుంచి పైగా వర్షం కూడా విపరీతం కురుస్తుంది. అందుకనే రోడ్డు ఇంకా పోతుంది. రాళ్ళు కూడా రోడ్డు మీద పడుతున్నట్టు అలా ఉంది. బట్ స్టిల్ ఇక్కడ దాకా వచ్చాం కదా అని కొంచెం ఎదరికి వచ్చాను. బట్ ఎదురుగా వ్యూ అయితే మీరు చూడాల్సిందే. ఎన్ని వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి. అసలు ఒక పెద్దది ఏదో వెళ్తుంది రివర్ లాగా. అసలు అది షోయు. చాలా డేంజరస్ గా ఉంది. అసలు వాటర్ ఫ్లో ఎంత ఉందో, అసలు అటు పక్కన చాలా జలపాతాలు కనబడుతున్నాయి. వర్షం లైట్ గా పడుతుంది కానీ, బట్ ఐ వాంట్ దట్ వ్యూ. డ్రోన్ ఫ్లై చేసి చూద్దాం. వర్షం ఆగట్లేదు అసలు. ఇప్పుడు ఇందాక కనిపించిన వ్యూ కూడా కనిపించట్లేదు, మొత్తం ఫాగ్ పట్టేసింది. ఆల్మోస్ట్ గంట నుంచి ఉన్నాం ఇక్కడే. ఎవరు లేరు, మనం తప్ప. వర్షం బాగా పడుతుంది కదా, ఎవరు రావట్లేదు అసలు. అందుకని కొంచెంసేపు ఉండి చూద్దాం, ఆగుతుందేమో వర్షం. చూడడానికి వ్యూ అయితే చాలా బాగుంది. చాలా పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ ఉన్నాయి. డ్రోన్ కూడా తీసి రెడీగా పెట్టాను. వర్షం లాగ్గానే ఫ్లై చేసేస్తాను. ఇక్కడ మనకి ఎదురుగా స్టార్టింగ్ లో టన్నల్ దాటాకి ఉంది కదా, ఇదేనట కుంబే వాటర్ ఫాల్. ఇది టాప్ వ్యూ పాయింట్, పైనుంచి పడుతుంది. సో ఎదురు నుంచి దీనికి చూడడానికి వ్యూ పాయింట్ అయితే ఇంకా పైకి వెళ్ళాలి కొంచెం. వర్షం అయితే ఆగకుండా కురుస్తారు. అంతే 2 hours అయిపోయింది మనం ఇక్కడికి వచ్చి. ఆ వ్యూ పాయింట్కి వెళ్ళి చూసొద్దాం ఒకసారి మనం కూడా. టన్నల్ దాటాక కుంబే వాటర్ ఫాల్ టాప్ పాయింట్ ఉంది కదా, అక్కడ నుంచి కొంచెం ఎదరికి వస్తే 2 రూట్స్ డివైడ్ అవుతున్నాయి. సో ఇక్కడ రైట్ సైడ్ చిన్న బ్రిడ్జ్ ఉంది కదా, ఆ నదిని దాటాకి. ఆ బ్రిడ్జ్ దాటి వెళ్ళాలి. సో ఇది కుంబే వాటర్ ఫాల్ కి వ్యూ పాయింట్. మొత్తం ఫాగ్ పట్టేసి ఉంది, ఏం కనిపించట్లేదు. వర్షం కూడా ఆగట్లేదు.
అక్కడ కనిపిస్తుంది కదా, అదే కుంబే వాటర్ ఫాల్. కొంచెం లైట్గా క్లియర్ అయింది. అక్కడ కిందకి రివర్ లా వెళ్ళిపోతుంది. కనిపిస్తుందా? వాటర్ ఫాల్ చాలా పెద్దగా ఉంది. వర్షం పడుతున్నా సరే అంటే హెవీగా కాకుండా కొంచెం తగ్గింది. సో అదే టైం అని నేను డిసైడ్ అయ్యి ఇంకా డ్రోన్ ఫ్లై చేస్తాను. మొత్తం డ్రోన్ మొత్తం తడిచిపోయింది, అసలు మళ్ళీ పెరిగిపోయింది వర్షం. పైన ఇంకా పైకి వెళ్తే ఒక వ్యూ పాయింట్ ఉంది దీనికి. సో అక్కడ వెళ్ళి చూద్దాం. మళ్ళీ మొత్తం చూడండి బాగా పట్టేసింది. ఆగండి, ఇక్కడ బురదలో మన కారు దిగిపోయింది. వచ్చేసింది వెంటనే. రూటే ఇది, కానీ బాగా అడుచులాగా పట్టేసి వాటర్కి దిగిపోయింది ఊరికి. ఇంకొంచెం పైకి వచ్చాం వ్యూ కోసం. చూద్దాం. మొత్తం మళ్ళీ వర్షం ఫాగ్గానే ఉంది. ఎంత గట్టిగా వినిపిస్తుందో వాటర్ ఫాల్ సౌండ్. ఓకే, కొంచెం ఎదరికొచ్చాక ఇలా ఉంది. ఓకే, కొంచెం కింద దిగితే ఇలా ఓపెన్ ప్లాట్ లా ఉంది. సో వాటర్ ఫాల్ పడ్డం ఫ్రంట్ వ్యూ కనిపిస్తుంది అనుకుంటా అలా, కానీ మొత్తం ఫాగే ఉంది ప్రెసెంట్ అయితే. చూద్దాం కొంచెంసేపు. సౌండ్ అయితే బాగా అనిపిస్తుంది కానీ కనిపించట్లేదు. చూడొచ్చు మొత్తం ఫాగ్ పట్టేసి ఉంది. వెయిట్ చేస్తున్నా పోవట్లేదు. ఇది వర్షం అయితే తగ్గింది కానీ ఫాగ్తో ఉందంట. హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నా, యూజ్ లేదు. ఫాగ్ అస్సలు క్లియర్ అవ్వట్లేదు. ఎనీవేస్ మనకి అక్కడ నుంచి కనపడింది. డ్రోన్ షాట్స్ కూడా వచ్చేసాయి కదా. మాన్సూన్ సిరీస్ స్టార్ట్ చేసింది మరి జూలైలో కదా. అసలు ఎక్కడ చూసినా సరే విపరీతంగా వర్షము, అన్నిటికీ బ్లాకింగ్ ఉంటుంది. బట్ ఇదే కరెక్ట్ టైం. వాటర్ ఫాల్ ఇంత హెవీగా ఉండడానికి ఇదే కరెక్ట్ టైం. ఓకే, టన్నల్ మళ్ళీ ఎంటర్ అవుతున్నాం. ఇంకా ఎంజాయ్ చేస్తున్నాను ఈ వీడియోని ఇక్కడతో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. గివ్ ఇట్ ఎ థమ్స్ అప్ ఇఫ్ యూ లైక్డ్ ఇట్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో విత్ దాట్ బీయింగ్ సెడ్, ఐల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ అడ్వెంచర్. టిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.